జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కరెక్ట్. ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకు. భావత సార్, నువ్వు చాలా అఖండుడివి. నీకు తగిన పారితోషికం లభిస్తుంది. థ్యాంక్స్ సార్. ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్. కారులో పెట్టక ముందే హోండాలు మార్చేమన్నాడు, మార్చేశాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు? వాళ్ళని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు. పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా? ఆయనకి ఎందుకు సార్ పోలీస్ సహాయం? అసహాయ సూర్యుడు. ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు. పెద్ద బ్రెయిన్ సార్. హోండాలు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. ఏం నిలబడ్డావు? వెళ్ళు. లోపలికి తెస్తానండి. అక్కర్లేదు, వెళ్ళు. సరే. రహస్య దగ్గర మాట్లాడుకుంటాం కదా. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. వాడి రివాల్వర్తో వాడిని గడిచిపోయేద్దాం. వద్దు, గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు. గురువు ఎక్కడా? అక్కడే. అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి. నేను హోండాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను. తీసుకెళ్ళండి. టోటల్ రౌండ్స్ 1 2 3 4 5 6 ఫినిష్. Come on, please.
హోల్డాలు కొట్టేయాలని పెద్ద ప్లాన్ వేశాడు. మన ముందు వారి ఆటలో ఏంటిదంతా బాబు రాళ్ళు. ఇదంతా ఆ సిఐడి చేసిన మోసం. మన హోల్డాలు ఎక్కడో మార్చేశాడు. ఎక్కడ మార్చేశాడు? మీరంతా గర్వ చేస్తున్నారా? ఎక్కడ మాట సిఐడి ఒట్లో పెట్టి బంధించాం. పదండి పదండి. ఎవరు లేరు లోపల చూద్దాం. లేదమ్మా, నా గొంతు పోయింది. ఈ హోటల్ భోజనం గుంచేసి బొత్తుగా పోయింది. ఇది అమ్మాయిలో ఈ వేళ నుంచి మా వాడి చేత వంట పెట్టిపోతున్నాను. అందుకు గాను మీరు గురుదక్షిణగా రోజు ఏదో ఒక కనుక ఉప్పు, మిరపకాయ, చింతపండు, కందిపప్పు, కూరగాయలు. మా దొడ్లో కూరగాయలు కాస్తాయి. ఒక పొట్లకాయ తెచ్చిపెట్టినా? పొట్లకాయ మంచిదనే. ఓ మీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి. మా తల్లి పట్టరామ్మా పట్టరా. నాకు సగం ఎందుకేం చేస్తావమ్మా? మా ఇంట్లో ఢిల్లీగా ఉంది. 5 సేర్లు పాలిస్తుంది. మేగడి పెరుగు తెచ్చి పెడతా. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారం? బట్టల కొట్టు. అయితే ఒక జత జరీ పెంచులు తెచ్చిపెట్టు. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారమ్మా? ఎండుగడ్డి. ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా. నాకు సగం. సగం ఏం కర్మరా, అంతా నువ్వేది. నువ్వేమీ తేవద్దు కానీ ఇవాళ సెలవు ఇచ్చేశాను. పోండి. అండి అంటే నాకేం బాగుండదు. సరే మధ్యలో తప్పుడు వినగా మీ ప్రాణం లేచి వచ్చింది. మధ్యలో అంటే మీరు ఇష్టమా? లలిత కళలో ఏదైనా ఇష్టమే. ఇష్టమేనా లేకపోతే ప్రవేశం కూడా ఉందా? భరతనాట్యం చేస్తాను. నాకు మధ్యలో ఛాన్స్ ఇస్తుంది తల్లి. నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా? ప్రదర్శనలకు ఒక్కటే చిక్కొచ్చింది. ఏమిటో? సంగీతం లేదే వచ్చి డాన్స్ వద్దంటున్నారు. నాకా సంగీతం రాదు. నాకు అదే చిక్కొచ్చింది. సంగీతం వచ్చు కానీ డాన్స్ రాదు. అయితే పని చేయండి, మీరు సంగీతం పాడండి, నేను డాన్స్ చేస్తాను. భలే ఐడియా గురు. నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా. అందులో సగం నాకు. నీకు అనావాటే గురు. ఇంతేనా? ఇంతే. అయితే మా నాటక ప్రదర్శన అడిగించేద్దాం. శుభశిఖరం ఈ నెలలోనే. హలో, ఇది ఇన్స్పెక్టర్ స్పీకింగ్. వసంత ప్రమాదంలో ఉందా? ఇప్పుడే వస్తున్నా. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. క్రిస్టియన్ పార్క్ లో ఏదో కూలి జరిగిందట. వెంటనే బయలుదేరండి. ఎస్, దట్స్ ఇట్. వసంత, ఏమిటి ఇలా వచ్చారు? ప్రమాదం లేదుగా? ప్రమాదమా? ఎవరికి? నీకు. నాకా? ప్రమాదమా? కలగంటున్నారేమిటి? అలా ఇక్కడ ఏదో పెద్ద కూలీ జరిగినట్టు, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు ఫోన్ వచ్చింది. కూలియా? ఇక్కడ? ఎలా నమ్మారండి మీరు? ఇది కూలీలు జరిగే ప్రదేశమా? ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన. వేళ కూడా సమయం కాదు. ఏమిటండి మీరు అనేది?
పట్టపగలు హఠాత్తుగా వచ్చి ఖూని అంటారు, ప్రమాదం అంటారు. నాకు తెలిసిందేదో చెప్పబోతే పైగా కోపడతారు ఏమిటండి? హలో మిస్టర్ రవి. హలో. ఖూనీ జరిగిందని ఫోన్ చేశారు. ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, ఖూనీ లేదు, గీనీ లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కళ వచ్చుంటుంది, కళ. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ, పొరపాటు జరిగింది, మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్, మీరేదో పెద్ద వీరాధి వీరులు, శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకొని నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే, బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని చేసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. వసంత, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. ఆయబ్బా, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలీదు. వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి ఓరకంట చూస్తూ కాలర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజు పెట్టి కొనుక్కుంటూ క్షమించు వసంత. క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను. కాదు వసంత, తప్పంతా నాది. పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికి ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియజెప్పారు. మంచి గుణపాఠం నేర్పారు. ఛీ, నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలిగా మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఎంత చనువుగా ఉండడం నేరమేగా మరి. వసంత, అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించాను. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచివేయలేదు. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకని నీవింత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి, గుణవతి నన్ను ప్రేమిస్తుందని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతోంది. అమ్మా పార్వతి. ఎవరు? అన్నగారు రండి, కూర్చోండి. రవి కోసం వచ్చారా? కాదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో, మా అమ్మాయి వసంత రవి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే బాగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. అంతకంటేనా? మీతో వియ్యమందడం కంటే నాకు కావలసిందే ఉంది. కానీ తన తండ్రి హంతకుడన్న విషయం ఇన్నాళ్ళు రవికి తెలియకుండా ఉంచాను. వసంతకు తెలిస్తే ఏమవుతుందో. తెలియవలసిన పనేముంది? నేను కూడా ఈ విషయం మా వాళ్ళతో ఎన్నడూ అనలేదు.
అయితే మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. ఈ విషయం రవికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సంతోషమా? దేనికమ్మా? ఓ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కబురు చేస్తే నేనే వచ్చిండేవాడిగా. నేను ఇప్పుడు పోలీస్ అధికారిగా రాలేదు రవి. వసంత తండ్రిగా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏమంటావు? అవునవును, ఇది తల్లి కొడుకులు సంప్రదించుకోవాల్సిన విషయం. వస్తానమ్మా. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో రాదేముందమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. పేమెంట్ ఏందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇదిగో, నీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గరే ఉంచమ్మా. ఏ నాయన? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడు. నిన్నే ఏం కావాలి? 2 కుండలు. బయట బొద్దు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది, చూడు. అయితే నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఉంది. వేళకొలంగా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏమండి, ఈ 3 సంవత్సరాలు లేకపోతే తాగట్ట. నార్మల్ వచ్చామని చెప్ప. చెప్పమంటారా? నువ్వు చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. ఎర్ర కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది, గజంకో. నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఒక పిక్కి పని ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. నొప్పి లేకుండా పీకేశారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయట పోతావా? అరే బాబా, ఆయనతో నీకేం పని? అది ఏంటండి, అది సాయిబాబా అనిపించడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తుంది. అయ్యో అమ్మా, అమ్మమ్మా, టీ, కాఫీ, మంచినీళ్ళు లోపల తీసుకోండి, చచ్చిపోతున్నా. చేశాడు. ఏం జరిగింది? వెంకటేశ్వర సార్, తెరవని కొందరు రహస్యం ఉంటాను, అదేదో మీరు తెలిసేయాలి. సరే వెళ్ళు. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడండి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి, మీ యజమాని గారినే చూడాలి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదండి, ఇంతకు మించిన పనులే ఉంటాయి. 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో ఈ గడియారం ఉంచుకుని 30 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రాను రాను నీ మీద నమ్మకం పోతాను. చిక్కిన సిఐడిని చేతులారా వదిలిపెట్టాం. చిచి, 20 రూపాయలకు మించి 1 పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు 1 పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలువు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడంటే నేను ఇక్కడి నుంచి పోను. మన కోసం వచ్చుంటాడు, లోపలికి వస్తాడేమో. రాని రాని, ఇక్కడే పాతేస్తాం. కుర్ర వేధవ నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా, వాడిని ఎలాగో నేను లోపల తీసుకొస్తాను. ఇలాగా ఇదిగో కత్తి, నువ్వు బయటికి వెళ్ళి కిటికీ వద్ద నిలబడు. బయట నుంచే కత్తి విసరాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే కుప్పలా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా. 3వసారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం. ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ?
చూడండి సార్, బిల్లు కజ్జా పెట్టుకుంటున్నాడు. పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా. ఇక్కడికి వచ్చేవాళ్ళు మీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి. రండి, మీ పని నేను చూస్తా. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పను. రండి. మీ పేరు బాబా కాదండి? వీళ్ళని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కుట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు నూనె గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీలు బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని మరేం లేదండి. ఈ పాకెట్ వాచ్ తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మగారు వెళ్ళి. ఏమిటి నాన్న ఇలా వచ్చా? అమ్మా, ఆ గదిలో ఉన్న పేషెంట్ నా ప్రాణాలు కాపాడాడమ్మా. నువ్వు కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడాలమ్మా. ఎవరైనా తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమ్మా. సరే బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్కి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం రక్తం పోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటిది పార్వతి? ఇంతకు ముందే అబ్బాయిని చూశాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. ఇదంతా కళానితమే పార్వతి? కలే నిజమైంది. ఎండి మోడైపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించింది. నేను ముత్తైదువుని. పార్వతి, లాభం లేదు పార్వతి. నీ మెడలోని మంగళసూత్రం, అజ్ఞాతంగా ఉన్న నీ భర్త కాలిట యమపాశం. నీ కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి. నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికి ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యం ఏమిటి? చెప్పు పార్వతి, చెప్పు.
చెప్పండి పెళ్లి కూతురు గారు. మీరు చెప్పకపోయినా నాకంతా తెలిసింది లేదు. ఏమిటండి? మీ పెళ్ళేటగా? అదే, మీకు ఎవరు చెప్పారండి? నాకు మా నాన్న. అదే ముహూర్తానికి మీకు కూడా పెళ్ళేటగా? మీకెవరు చెప్పారు? మా అమ్మ. ఏమండి, ఆడపిల్లలతో అలాగే మాట్లాడేది. చదువుకున్న వారు కాస్త సభ్యత నేర్చుకోండి. చెప్పండి, నేర్చుకుంటాం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను ఇక్కడికి వస్తానని తెలిసే మీరు నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. చాలండి, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని. అబ్బో అబ్బో, చాలండి మీ కవిత్వం. మీ ఆడవాళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. వయసులో ఉన్న మగపిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు మరచిపోయి అయ్యారంగా ఓరకంట చూస్తూ రొమాంటిక్ జూలియట్ లాగా అతనే కొట్టు. మన్నించు పార్వతి, నా కన్న బిడ్డను ఒక్కసారి కౌగలించుకుని హృదయానికి హత్తుకోవాలని తహతహలాడుతున్నాను. ఆశ నాకు మాత్రం లేదా? మిమ్మల్ని చూడగానే ఎంత పొంగిపోయాను. పోయిన సౌభాగ్యం మళ్ళీ లభించిందని ఆనందంతో తలలో పువ్వులు ముడుచుకుని నొసట కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. వచ్చే వరకు చీకటే అనుకుంది నా నొసట. మళ్ళీ అరుణచంద్రుడు ఉదయించాడు. కానీ ఆ చంద్రుని అర నిమిషం కూడా నిలుపుకోలేకపోయాను. కారణం నా నొసట కుంకుమ నా కుమారుడి భవిష్యత్తుకు గొడ్డలి పెట్టవుతుందన్న భయం. నేను మహాపాపిని పార్వతి, మహాపాపి. చూడండి, రవి మనకు ఒక్కసానొక్క బిడ్డ. అన్నిటికంటే అతని భవిష్యత్తు మనకు ముఖ్యం. దానికోసం నా చుట్టూ ఒక కోట కట్టుకున్నాను. ఆ కోటలోకి మీకు ప్రవేశం లేదు. ఇది వరకు నాది. ఇక ముందు కూడా రవికి నేనే తల్లిగాను తండ్రిగాను ఉంటాను. సార్, మిమ్మల్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఏమి నచ్చు, ఏమి నచ్చు. అప్సరసలంతా నీ ముందు బలాదు. మీ సంగీతం ముందు నా నాట్యం ఎంత? ఘంటసాలనే మరిపింపజేశారు. ఎక్కడికి? కచేరీ కదా? అవును, కచేరీకే. అట్లయితే ఒకటే రాదండి, నేను కూడా రావాలి. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం, కావాలంటే అడగండి. అవునండి, వారు కూడా రావాలి. విన్నారా? వెరీ ఫూల్. నీకేమైనా మతిపోయిందా? ఇదెవరో తెలుసా? పోలీస్ ఇన్ఫర్మేషన్ దొంగలకు చేరవేస్తోంది. మీ దగ్గర రహస్యాలన్నీ రాబట్టడానికి నిన్ను వల్ల వేసుకుంటోంది. అమ్మ బాబోయ్! పద పోలీస్ స్టేషన్కి. ఏమన్నా రతిదేవి పోతున్నది? పోయిరా, కొంచెం మంచి నీళ్ళు పడరా. అందుకే కావాలి, గంట చాలా ఉంది. ఓ అలాగా, చాలా సంతోషం. బాబా, కాఫీ రెడీగా ఉంది. సార్, రండి రండి. ఏం బాబు, మళ్ళీ ఇటువైపే రాలేదు? ఈ అమ్మాయి ఎవరు? వసంత. నీకు బాబా గారని చెప్పాను, వారే వీరు. నమస్కారం అండి. నమస్కారం. అవును, ఈ అమ్మాయి నీకేమవుతుంది బాబు? తెలిసిందిలే బాబు, తెలిసింది. ఎంత అదృష్టవంతురాలివమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకుంటే త్వరలోనే మీరు దంపతులై సకల సౌభాగ్యాలతో చిరకాలం వర్ధిల్లండి. మీ సంగతి చెప్తే మిమ్మల్ని చూడాలని తొందర పెట్టింది. మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చాను. దాన్ని ఉందిలేమ్మా. కాఫీ తాగుతుంది కానీ రండి. వద్దు బాబా, అలా అనుకున్నాయినా నా చేత్తో మీకు కాఫీ ఇవ్వాలని ఎంతో ముచ్చటగా ఉంది. రండి. ఇలా రా నాయనా. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? కత్తి ఎటువైపు నుంచి విసిరడా అని చూస్తున్నాను. ఇప్పుడు అదెందుకు జ్ఞాపకం చేస్తావు బాబు? కూర్చో.
అసలు వాడు ఎవడై ఉంటాడు? పోనీ ఉన్నానుగా, అదొక పీడకల కింద మర్చిపో. కూర్చో, మీరు కూర్చోండి, పర్వాలేదు. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడ? పోలీస్ సూపరింటెండెంట్. అదే, పోలీస్ సూపరింటెండెంట్ గారి ఇంటి పక్క ఇల్లు. వాళ్ళ నాన్నగారు కూడా నాలాగే పెద్ద బిజినెస్ మ్యాన్. ఓహో, కాఫీ తీసుకున్నాయినా? అదే, నాకు అలవాట్లేదండి. బిస్కెట్లైనా తీసుకో. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? మా కుటుంబానికి దూరమైనప్పటి నుంచి. ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడున్నారు? పాపం, ఆయన ఏదో బాధలో ఉన్నారు. ఎందుకు అనవసరంగా కదిలిస్తాం? క్షమించండి. దాందే ఉందిలేమ్మా. సంబంధాలు పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి. ఆశలే మానవుని పతనానికి కారణం. కానీ సంబంధాలు పెంచుకోకుండా ఉండలేం. ఏమండి, ఇంకా వెళ్దామా? వాయిస్, ఒక్క నిమిషం విన్నారండి. నాయన, నీకు కాబోయే భారీ మెడలు నీ చేతులతో అలంకరించు. దీని ఖరీదెంత? నీ దగ్గర కూడా డబ్బు తీసుకోమంటావా? ఊరికైతే నేను తీసుకోను. పోనీ ఒక 50 రూపాయలు. 50? అంతేనమ్మా. నాయన, వసంత మెండ నీ చేతులతో అలంకరించు. చూచి ఆనందిస్తాను. నాయన, ఇదిగో, ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి పో. క్షమించండి, ఒక్కసారిగా ఇన్ని కొని తాహత నాకు లేదు. డబ్బక్కర్లేదు. ఆదరణకి అభిమానానికి విలువ కట్టగలమా? ఆమె నాకు ఎంతో సేవ చేసింది నాయన. తీసుకో. పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దు బాబా. నేనిచ్చానని చెప్పు. నా కృతజ్ఞతకి చిహ్నం చెప్పు నాయన. తీసుకో. పెద్దవారు అంతగా చెప్తున్నారు, తీసుకోండి. నాయన, ప్రాధాన్యపడుతున్నా. వస్తాం బాబు. మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ విరోధి మీద అభిమానం వలకబోసి ఎలా లొంగ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక ఆ సిఐడి మీ గుప్పిట్లో నుంచి తప్పించుకోలేదు. నర్ము, నీ ముఖం నీకేం అర్థమైంది? ఓ, ఇప్పుడు అర్థమైంది. బాబా, పిల్ల చోరుగా ఉంది కదూ, భలే పిల్లని పట్టావులే. నన్ను కాల్చు, చంపి పారే. నాకు సిగ్గేస్తుందండి. మనిద్దరం కలిసి వెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరండి. అంటే నేను ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఈ మాత్రం కూడా తెలియదు, అన్నీ నేనే చెప్పాలి. ప్రేమాయణంలో ప్రథమ తాంబూలం ఎప్పుడూ ఆడవాళ్ళకి. పదాన్ని వెనకాలే వస్తుంది. అత్తయ్య, అత్తయ్య. వసంత, ఓ రామ్మారా, రవి వచ్చే వేళయింది. అవునండి, వారు ఇప్పుడే వచ్చేస్తారు. మీకెలా తెలుసు? అబ్బాయి, ఇప్పుడు మీరు చెప్పారు కదా. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకో? ఇప్పుడే మీ అమ్మగారు మీ మాటే చెప్తున్నారు. వసంత, నువ్వు రవి. అబ్బాయి, మేము కలిసి రాలేదండి, వేరే వేరే వచ్చాం కదండి. అవునండి. సరే, మీరిద్దరు. అబ్బాయి లేదమ్మా, నేను. ఏమిటి బాబు అక్కం గారు, మీరిద్దరూ కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. మా అమ్మ కూర్చొని మాట్లాడుకోమని. కూర్చో, కూర్చో. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? లేకపోతే పోట్లాడు. అది పెళ్ళైన తర్వాత. పెళ్ళయింది అనుకోరాదు. అయితే చూడండి, పెళ్లికి ముందు
మీ లోపాలన్నీ నాకు చెప్పేయాలి. ఎందుకు? ఎందుకా? అప్పుడు నా లోపాలు మీరెంచలేరుగా. ఇదిగో చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోరాదు. భార్యాభర్తలు ఎలా మెలగాలి అనేది ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. రిహార్సలా? అదేనండి, అంటే ప్రాక్టీస్. భర్త ఆఫీసు నుంచి అబ్బా అమ్మా ఆయాసంగా తిరిగి వచ్చాడు. భార్య ఏం చెయ్యాలి? చెయ్యండి. అబ్బా అమ్మా రండి, కూర్చోండి. అమ్మా ఇప్పుడే వస్తాను. అబ్బా అబ్బా తాగండి. ఏమిటది? కాఫీ. కాఫీ నేను తాగడానికి తెలీదు. అదంతా పెళ్లికి ముందు. ఇప్పుడు పెళ్ళైంది, నేను చెప్పినట్లు వినాలి. కాఫీలో పంచదార తక్కువైతే పెళ్ళంతా తీగ మాట్లాడడానికే. చీర ఎలా ఉందండి? ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రాగానే ప్రేమతో 2 మాటలు మాట్లాడటం నీకు తెలీదు. నేను ప్రేమగానే మాట్లాడాను, మీరే మండి పడుతున్నారు. నేను మంది పడితే శాంతిస్తాను. నేను శాంతంగా ఎలా ఉన్నాను? శాంతిగా మాట్లాడేది. నువ్వే చెవిట పక్కలాగా చెడుపడుతున్నావు. చెడుపడ మీరే ఎలక్ట్రిక్ టపాస్ లాగా ఎగిరెగిరి పడుతున్నారు. పెళ్లిగాక ముందు పూలు మతాబాలాగా కలకలాడుతూ ఉండేదానివి. పెళ్ళిన తర్వాత కప్పగంతులా ఎగిరిగిరి పడుతున్నావు. ఎగిరిగిరి నేనేం కాదు, మీరే ఆట మామూలుగా ఠామ్ ఠామ్ అంటున్నారు. అవునవును, నేను బయట ఆటం బాంబునే. కానీ ఇంట్లోకి పెళ్ళా ముందుకు వచ్చిన తర్వాత చుట్టుపుడిలాగా తుస్సుమంటున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను ఇలా ఆడిపోసుకుంటాను? ఏమిటి మర్యాదగా వసంతాన్ని పిలవలేదు? ఏమిటి మర్యాదగా పిలిచేది? అసలు నువ్వు నాకు భర్తవి, నేను నీకు భర్తనే. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా బుద్ధి తక్కువ. నేను ప్రేమించమని మిమ్మల్ని బతిమాలేనా? నేను బతిమాలేనా? అయితే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? ఏదో పాపం ఆడపిల్ల అడుగుతుంది కదా, ఒప్పుకున్నాను. అలాగా? అయితే నేను పోతున్నా. ఎక్కడ పోతావా? పుట్టింటికి. పుట్టింటిగా? అవును. వెళ్తావా? వెళ్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, వెళ్తావా అని. వెళ్తాను వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీకు బద్దలు కొడతాను. మీరు ఎప్పుడు ఇంత పోట్లాడతారు? నువ్వే పోట్లాడి ఏడుస్తున్నావు. నేను ఆడకేం చేయను. ఇదిగో చదువు మర్చిపోయావు. ఇది రిహార్సల్. రిహార్సలా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలా అని రిహార్సల్ చేస్తున్నాం. అంటే ప్రాక్టీస్. ఎలా ఉండకూడదో రిహార్సల్ చేశారు. పాపం సిగ్గుపడి పారిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరుంటుంది. ఇంకేం చేస్తారు? కోడలు తెచ్చిన స్పెషల్ కాఫీ ఇక అత్తగారే ఆరగించాలి. మర్చిపోయాను. ఏంటి నాయనా? ఇవాళ బాబా షాప్కి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు నాయన? ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చిందమ్మా. ఆసుపత్రిలో అతనికి నువ్వు చేసిన సేవగాను కృతజ్ఞతగా దీన్ని నీకు బహుమానంగా ఇవ్వమన్నాడమ్మా. ఇది ఎందుకు తీసుకున్నావు? ఏం చేయను, వద్దని ఎంత చెప్పినా కంటపడి పెట్టుకుని బ్రతిమాలాడు. కాదనలేకపోయాను. ఇదిగో. ఆయన అభిమానాన్ని శంకించాను, కానీ వదలం సార్. అక్కడ కూర్చోన్నాడు చూసావా? ఆ కోతి ముఖం భాగవతారు. వాడి వీపు చిమచిమలాడుతుందట. ఒక గంట కనిపెట్టుండు. ఓ, వాడి సంగతి నేను చూసుకుంటాను. నిన్ను చూడాలి, నేర్చుతున్నా. పొరపాటును కూడా ఆ పని చేయవద్దని ప్రార్థించడానికి వచ్చాను. ఈ గొడవ ఎందుకు పంపించారు? ఏం పార్వతి, నా భార్యకేగా నేను పంపాను. ఆ హక్కు కూడా నాకు లేదా? బాధ్యతలను మరచిన వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడు చూడు మానేయమని ఎన్నిసార్లు కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలాను. మీరు వినలేదు. దాని ఫలితం చూడండి. తాళి కట్టిన భర్త బ్రతికుండగానే పసుపు కుంకుమ లేకుండా ఎండిన మోడులా నిలబడి ఉన్నాను. అవును పార్వతి, దీనికంతటికీ కారణం నేను. కానీ నేను ఇదివరకటి మనిషిని కాదు.
పూర్తిగా మారిపోయాను. నా నడవడంతా మార్చుకుంటున్నాను పార్వతి. పరిస్థితులు ఇంత తారుమారైన తర్వాత ఇప్పుడు ఎంత మారితే మటుకు ఏం ప్రయోజనం? పార్వతి, మీరు నా కొడుకుతో సంబంధాలు తగ్గించుకోవాలి. వాడు నాకు మాత్రం కొడుకు కదా పార్వతి. ఆ మాట 10 మందిలో చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? పోనీ తండ్రిలా కాకపోయినా కనీసం స్నేహితుడిలా అయినా ఉండటానికి వీల్లేదు. అది మాత్రం కాదనుకో, నిన్ను బ్రతిమాలుకుంటున్నాను పార్వతి. అది మటుకెలా సాధ్యం? మీరు చట్టాన్ని ధిక్కరించి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు, వాడు మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్న పోలీస్ అధికారి. మీరు హంతకులని వాడికి తెలిస్తే ఈ అబలగతి ఏమవుతుందో ఆలోచించండి. అవునులే పార్వతి, అవును. నాది చావు బ్రతుకు కాని పరిస్థితి. తప్పు చేసిన వాడు మారటానికి వెళ్ళలేదు. చట్టం, సంఘం నన్నెన్నడూ క్షమించు. భగవంతుడైనా నన్ను క్షమిస్తాడని నమ్మకం లేదు. పర్వాలేదు, నన్నెవరూ క్షమించనక్కర్లేదు. కనీసం నువ్వు క్షమిస్తానంటే పార్వతి. క్షమించు. నేను ఏకాకి, దిక్కులేని వాడి. నాలో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగుతుంది. మిమ్మల్ని అందరినీ చూశాక బ్రతుకు మీద ఆశ పెడుతున్నది. మళ్ళీ ఒక మనిషిగా భార్యాబిడ్డలతో సుఖంగా బ్రతకాలని నా మనసు తహతహలాడుతున్నది. కానీ ఇక నాకు అదృష్టం లేదు, నాకు ముక్తి లేదు. ఈ బాధ, ఆవేదన, దుఃఖాన్ని నేను భరించలేను. ఇంతకంటే పోలీసులకు పట్టుబడితేనే నాకు మనశ్శాంతి. ఆ పని మాత్రం చేయకండి. గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఇంతకాలానికి మీరు నాకు కనిపించారు. ఇటు మీకు ఆపద రాకుండా, అటు బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం రాకుండా కాపాడుకోవలసిన భారం నా నెత్తిన పడింది. పసుపు కుంకుమలతో కళకళలాడే ఇల్లాలుగా బ్రతికే భాగ్యానికి నోచుకోకపోయినా కనీసం ఒక ఆదర్శమైన తల్లిగా ఉండే అదృష్టమైన మీరే నాకు ప్రసాదించారు. ఆ అదృష్టానికి భంగం రాకుండా, నా ఆదర్శానికి అంతరాయం రాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మీదే. నన్ను ముత్తైదుగానే చనిపోనివ్వండి. గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తి నారై. అయితే సరే, అక్కడ కాదురా, మొత్తం మీద ఆరై. త్వరగా ఆడుతుంది. లోపల మంటలు, ఆకలి మంటలు. రే బాబు, హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టారా? అప్పు పెరిగిపోయింది. ఇక హోటల్ ఏమన్నాడు, డబ్బిస్తే తెస్తా. ఉంటే ఏమన్నట్రా? రే శిష్య, ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాకిట్లో నిలబడు. దారిలో ఎవరు పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు. ఇక్కడే అరికత చేద్దాం. అయితే సరే ఉన్నాడు. గురువు వచ్చేస్తున్నాడు. ఎవరు? అప్పుడా? కాదు, కళాకారుడు. రిక్షాలు వస్తున్నాడు. అరికత బుక్కంగు. స్వామి, అది పోగొట్టు స్వామి. అదేంటిది? కాలింగ్ బెల్. ఇది కొట్టడం తోటి నువ్వు కాఫీ పట్టరావాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. నీ దగ్గర డబ్బు నుంచి పట్టరా? నా దగ్గర 15,000 పైసలు ఉన్నాయి గురు. సరే, ఒక పని చేయి. ఇగో ఒక కాఫీ పెట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు. రెండు పైన మూత పెట్టు. పోగో ఆ గ్లాస్ గిరాకి వచ్చింది. సరే, ఇప్పుడు అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య. హరికథ కేసర టైగర వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరేనా? కేసర కాదండి, కేసరి. 4 జిల్లాల్లో మన పేరు మోతే ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది. చూద్దాం. అలాగే. రే, ఎవరు అక్కడ? నాలుగా సూరిగా. అబ్బాబ్బాబ్బా, ఎంతమంది నౌకరున్నా పెట్టండి, సమయానికి ఒక్కడున్నాడు. పోనివ్వండి కానీ
మీరు ఈ నెలలో ఏ తారీఖున ఊళ్ళో ఉంటారు? ఎందుకు? హరికథకి 3 వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా ఉండండి. పాపం మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంగా వచ్చారో ఉంటే నేను చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ వీల్లేదంటే విమానంలో రమ్మంటారు. హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అదే మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓన్లీ రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ? ఇది లైట్ కాఫీ నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. ఎందుకు లైట్ తీసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.